మాతో ఉన్నటువంటి వాళ్లే వాళ్లను నయాన భయాన ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టి మీరు వశం చేసుకున్నారో అందరికీ కూడా తెలుసును. మా డిప్యూటీ మేయర్ అభ్యర్థి మొత్తం ఆస్తులు కూలగొడతారండి. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. మరో 5-6 మంది కార్పొరేటర్ల ఆస్తులు కూలగొట్టేదానికి సిద్ధపడ్డారు. దానికి ఈనాడు పత్రిక ఇదిగో అమర్నాథ్ రెడ్డి, ఇదిగో అనీష్ ఇల్లు ఈ రకంగా ఉంది, హాస్పిటల్, దీన్ని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కొట్టాలా అని అనుకుంటే తిరుపతిలో 70% కొట్టాలా. ఈనాడు పత్రిక దానికి సిద్ధంగా ఉందా? ఈనాడు పత్రికకు చెప్పాల్సిన మరో ముఖ్య విషయం ఉంది. ఇలా కొట్టుకుంటూ పోవాలంటే 6,000 ఎకరాలలో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రామోజీరావు ఫిల్మ్ సిటీని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నక్సలైట్ల చర్చలలో ప్రధానమైనటువంటి విషయం, నక్సలైట్లు పెట్టినటువంటి డిమాండ్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రామోజీరావు యొక్క అక్రమ సంపాదన, అక్రమ కట్టడాలు, ఆ ఆక్రమించినటువంటి పొలాలు, దీని మీదనే 1.5 రోజు చర్చ జరిగింది. ఆ చర్చల్లో నేను కూడా ఆ రోజు ప్రభుత్వం తరఫున భాగస్వామిని అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఆ ఈనాడు మా కార్పొరేటర్ల ఆస్తుల్ని కూలగొట్టండి అని జిల్లాలో ప్రముఖ మొదటి పత్రికలో రాస్తుంది. ఎక్కడి అక్షరపు విలువ? మీరా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నది? మీ వలన ప్రజాస్వామ్యం కాపాడబడేది? ఏమన్నా అంటే కరుణాకర్ రెడ్డి అరాచకం చేసినాడు, అభినయ్ అరాచకం చేసినాడు. ఇదే 8 నెలలుగా పాట. ఒకటన్నా మంచి పేరు చేసి చచ్చినారా మీరు? ఈ 8 నెలల్లో ఒక్క పని కూడా చేయలా. ఎంతసేపు మా మీదన ఏడ్చే పనులు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు తప్ప చేసినటువంటి మంచి పని ఒక్కటి లేదు. చివరికి ఒక్కడు అలేక్ నిరంజన్ ఒకడు గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ అలేక్ నిరంజన్ ని డిప్యూటీ మేయర్ని చేయాలని మా వాళ్ళనందరినీ కూడా కొని ఈ రకంగా చేయాలని చూస్తున్నారు. మేమేదో బాధతోనో భయంతోనో బిడియంతోనో చెబుతున్నటువంటి మాటలు కావు ఇవన్నీ. మాకు అలాంటి భయాలు బెత్తులు పొరపాటును కూడా రావు. మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమే తప్ప ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని మేము ఆత్మత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలుగుదేశం పార్టీకి జనసేనకు హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణే నా బాధ్యత అని చెప్పినటువంటి మీరు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులకు చెప్పకపోతే మేం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని ఆత్మత్యాగం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నా. మా ప్రశ్నలు నేను మాట్లాడదాం. ఉంటే ఈ పాటికి మేమే వెళ్ళి ఉండేవాళ్ళం. లేదు కాబట్టే వాళ్ళను కిడ్నాప్కు గురైనారు కాబట్టే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న సంగతి తెలియటంలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏడ్చిపోతున్నారు. వాళ్లకు ప్రాణహాని ఉన్నది. తీసుకుపోయిన వాళ్ళు రౌడీలు, గుండాలు. వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని జరిగినా కూడా వీళ్ళు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఎస్పీ గారు, లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సింది ఎస్పీ గారే, కాపాడాల్సింది ఎస్పీ గారే. ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ళ నలుగురిని ఎందువలనంటే వాళ్ళు నలుగురు మా ఇంటి నుంచే ఎంపీ గారు, మేయర్ గారు, శాసనమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికల్లో పాల్గొనటానికి వెళ్లటం జరిగింది. వాళ్ళు వెళ్లినటువంటి బస్సులో నుంచి వాళ్లను లాగి తీసుకొని పోయినారు కనుక వాళ్లను తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర చేర్చాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. మేమే ఏమైనా ఛాలెంజ్లు చెప్తామండి? మేము ప్రజాస్వామ్యవాదులం. అందుకే చెప్తున్నా. ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థం కాల అయినట్లే. నేను ఏం చెప్పా ఇప్పటి వరకు? దీనికి బాధ్యత ఎస్పీ గారు వహించాలి. మీ పోలీసు అధికారులందరి ముందరనే, దాదాపు 200 మందికి పైగా ఉన్నటువంటి పోలీసుల ముందరనే
మా వాళ్లను కొట్టి లాక్కు వెళ్లిపోయారు. పోలీసులు చూస్తుండగానే కదా జరిగింది ఇదంతా కూడా. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు.